రే అబ్బాయి, నీకు ఆఫీసుకి టైం కాలేదట్రా, దాంతో ఆడుతూ కూర్చున్నావు. ఇవాళ రమ్యకి స్కూల్కి సెలవుట్నా? దానికి సెలవు అయితే నీకేమైందిరా? ఈరోజు డాడీ ఫుల్ గా నాతోటి ఉండాడుకోవాలి. విన్నారుగా సుప్రీంకోర్టు ఆర్డర్. ఇక ఈ ఆర్డర్కి తిరగలేదు. ఎందుకుంటుంది? తల్లి లేని పిల్ల, పెళ్ళం లేని తండ్రి. ఇప్పుడు గారవంగానే చూసుకుంటాడు. రేపు ఆ సవతల్లి వచ్చాక మారకుండా ఉండాలి. అయ్యగారు అటెండోరు గారు, ఆయన సచ్చినా మారరు. నా సర్వీస్ లో ఎంతమందిని చూడలేదు. వచ్చే పెళ్ళం కొత్తది, ఉన్న కూతురు పాతది. రేపు ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రుళ్ళు గడిచాక ఈ పిల్ల చోట తల్లిదవుతుంది. ఈ తల్లి లేని పిల్ల ఖచ్చితంగా తండ్రి లేని పిల్ల అవుతుంది. అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి. ఏమిటి పాప ఎక్కడ కూర్చుంది? పాప లేమ్మా. నేను లేవను, నేను మా డాడీ పక్కనే కూర్చుంటాను. నువ్వు ఇక్కడ కూర్చోకూడదమ్మా. ఇక్కడే కూర్చుంటాను. ఏమండి, ఎవరైనా వచ్చి పాపం తీసుకెళ్ళండి కాస్తంత. అమ్మ రమ్య, మన ఇద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నాను రా. నేను రాను, నేను డాడీ పక్కనే కూర్చుంటాను. చెప్పిన మాట వినాలి, తప్పమ్మా. రా. మీరు కూర్చోండి అమ్మా.